Welcome to 24 Technologies. Our today's topic is S3 bucket లో రెప్లికేషన్ లైఫ్ సైకిల్ ఏ రకంగా ఉంటుంది. రెప్లికేషన్ చేయడం. రెప్లికేషన్ అంటే ఏంటమ్మా? ఒక దగ్గర మీరు ఒక S3 జనరల్ పర్పస్ బకెట్ ఒకటి క్రియేట్ చేశారు. అది ఆరిజిన్ అనుకోండి. అక్కడ మీరు అప్లోడ్ చేసే ఆబ్జెక్ట్స్ కానీ ఫైల్స్ కానీ వాటెవర్ ఏదైనా డేటా అనుకోండి. ఆ డేటా అనేది నాకు రెప్లికేట్ అవ్వాలి. ఎందుకు? డిజాస్టర్ రికవరీ కోసమో లేకపోతే నా బ్యాకప్ పర్పస్ కోసమో ఆ రకంగా నాకు స్టాండ్ బై అని కూడా నేను అనుకుంటాను. ఓకే, రైట్. ఈ రకంగా ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి దానికోసం? S3 బకెట్. ఓకే, డన్. ఇక్కడ S3 వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ బకెట్, జనరల్ పర్పస్ బకెట్. ఇది నేను ఏం చేస్తాను, జస్ట్ రఘువీర్ ఆరిజిన్ డన్. ఇంకా నాకు పబ్లిక్ యాక్సెస్ ఇవన్నీ నాకేం అవసరం లేదు. నాకు పబ్లిక్లో యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు అవసరం లేదు. బట్ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెప్లికేషన్ మీరు చేస్తున్నారు. రెప్లికేషన్ లైఫ్ సైకిల్ అనేది మీరు కాన్ఫిగర్ చేస్తున్నారంటే కంపల్సరీ మీరు వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఒకవేళ ఇక్కడ మర్చిపోయినా కూడా తర్వాత ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మనం చేసుకోవడానికి కూడా మనకు స్కోప్ ఉంటుంది. డన్. ఇక్కడ నేను క్రియేట్ చేయాల్సి ఇంకేం లేవు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. దిస్ ఈజ్ మై ఆరిజిన్ బకెట్. క్రియేట్ అయింది. ఎస్, రఘువీర్ ఆరిజిన్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఏవైతే వేశానో, ఇక్కడ ఏవైతే అప్లోడ్ చేశానో నాకు ఇంకొక బకెట్లోకి రావాలి. ఫస్ట్ ఒకటి డమ్మీ వన్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తున్నా. యాడ్ ఫైల్స్, దిస్ వన్, ఓపెన్, అప్లోడ్. ఒక ఫైల్. నేను ఇంకా రెప్లికేషన్ అనేది క్రియేట్ చేయలేదు, అదొకటి గుర్తుకు పెట్టుకోండి. రెప్లికేషన్ అనేది నేను ఇంకా చేయలేదు. ఓకే, దిస్ ఈజ్ మై ఆర్జిన్ బకెట్. ఆర్జిన్ బకెట్లో నేను ఆబ్జెక్ట్స్ అనేవి వేశాను. నెక్స్ట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ బకెట్, దట్ ఈస్ మై డెస్టినేషన్ బకెట్. రెప్లికా బకెట్ అని చెప్పేసి అనుకుందాం. రఘువీర్ రెప్లికా, రెప్లికా. డన్ 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 డన్. నాకేం అవసరం లేదు, వర్షనింగ్ అనేది ఎనేబుల్లో ఉండాలి కాబట్టి డన్. క్రియేట్ ఏ బకెట్. నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఏది, ఒక సోర్స్ బకెట్ అండ్ ఒక టార్గెట్ బకెట్, లైక్ ఒక ఆరిజిన్ అండ్ ఒక డెస్టినేషన్. ఏది నాకు రెప్లికేషన్ కావడానికి దిస్ వన్. నేను ఈ ఆరిజిన్లో ఏదైతే వేస్తానో నాకు అది రెప్లికేట్ ఇక్కడికి కావాలి. బట్ మనం ప్రీవియస్గా సార్ మీరు ఇక్కడ వేశారు కదా, ఇది డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి ఉంటుందా అంటే ఎలా వస్తుంది? రాదు కదా. నేను అది క్రియేట్ చేసింది ఇప్పుడే కదా. నేను ఏమన్నా రెప్లికేషన్ రూల్స్ ఏమన్నా ఇచ్చానా దీనికి, ఈ బకెట్కి? నథింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెలెక్ట్ చేసి నా పర్మిషన్స్లో బకెట్ పర్మిషన్స్ పాలసీస్, నాట్ హియర్, మేనేజ్మెంట్, సారీ, మేనేజ్మెంట్లోకి వెళ్ళినా నా లైఫ్ సైకిల్ రూల్స్ అండ్ రెప్లికేషన్ రూల్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ రెప్లికా రూల్. క్రియేట్ రెప్లికేషన్ రూల్. ఇక్కడ ఏమడుగుతుంది బాబు? రెప్లికేషన్ రూల్ నేమ్ ఒకటి, రఘువీర్ ఆరిజిన్ టు రెప్లికా అని ఏదో ఊరికి ఎలా పేరు ఇచ్చాను. మీరు మీకు కావాలనుకుంటే ఏదైనా ఇచ్చుకోండి. రెప్లికా నాకు ఐడెంటిఫికేషన్ ఆరిజిన్ నుండి రెప్లికాకి అవుతుంది అని చెప్పేసి. స్టేటస్ ఎనేబుల్డ్ అండ్ ప్రియారిటీ. సోర్స్ బకెట్ ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. సోర్స్ బకెట్ ఏది? ఇక్కడ ఏవి? లిమిట్ ద స్కోప్ ఆఫ్ దిస్ రూల్ యూజింగ్ వన్ ఆర్ మోర్ ఫిల్టర్స్, అప్లై టు ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద బకెట్. అప్లై ఆల్ ఆబ్జెక్ట్, నాకు ఆల్ ఆబ్జెక్ట్స్ కావాలి అని చెప్పేసి చెప్తున్నా. అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చూస్ ఏ బకెట్ ఇన్ దిస్ అకౌంట్ అంటే ఈ బకెట్లో, ఈ అకౌంట్లో ఉన్న బకెట్కు నువ్వు ఏవి రెప్లికా చేద్దాం అనుకుంటున్నావా? లేదు అంటే అనదర్ అకౌంట్, లైక్ దిస్ ఈజ్ మై అకౌంట్, రఘువీర్ అకౌంట్, అండ్ ఇంకొకరు అకౌంట్ ఏదో ఒకటి అనుకుందాం, వందిత అని చెప్పేసి, వందిత అకౌంట్ అని చెప్పేసి అనుకుందాం. ఆ వందిత అకౌంట్ ఎవరిదో, అమెజాన్ అకౌంట్. అక్కడికి రెప్లికా కావాలి అంటే ఎస్ నువ్వు చేయొచ్చు. ఇక్కడ నా సేమ్ బకెట్లో ఉన్న దానికి నా చూజ్ ఏ బకెట్ ఇన్ దిస్ అకౌంట్ ఆర్ స్పెసిఫై ఏ బకెట్ ఇన్ అనదర్ అకౌంట్. బట్ ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు, నీ 12 డిజిట్ అకౌంట్ నెంబర్ ఇవ్వు. ఎవరిది? నేను అనదర్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నాకు 12 డిజిట్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, 651200362821. ఇది ఇవ్వు. అది ఇచ్చిన తర్వాత బకెట్ నేమ్ కూడా నువ్వు ప్రాపర్గా ఇవ్వు అని చెప్పేసి అడుగుతాను. నాకు అవన్నీ అవసరం లేదు కాబట్టి
ఇక్కడ నేను బకెట్ నేమ్. ఇక్కడ బ్రౌజ్ చేసినానంటే నా బకెట్ ఏది, ఆరిజిన్ బకెట్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను, సెలెక్ట్ పాత్. బట్ ఇక్కడ మీరు ఈ రకంగా చేసుకోవడం కంటే నేను చెప్తాను, అలో కాకపోతే నేను చెప్తాను, క్రియేట్ ఏ న్యూ రూల్. క్రియేట్ ఏ న్యూ రూల్, ఒక ఎగ్జిస్టింగ్ రూల్ ఏదన్నా ఉంది అంటే అదైనా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే క్రియేట్ ఏ న్యూ రూల్. నేను నాకేం తెలియదు, నాది బ్రాండ్ న్యూ కాబట్టి నేను క్రియేట్ ఏ న్యూ రూల్. నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ కూడా, బట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ రూల్. ఎన్క్రిప్షన్ కావాలి అనుకుంటే నువ్వు ఎన్క్రిప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, అవసరం లేదు. డెస్టినేషన్ స్టోరేజ్ క్లాస్, ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ కావాలి అని చెప్పేసి డన్. ఇదేది, ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశానో చెప్పండి. నేను ఇక్కడ సోర్స్ బకెట్ నాది తీసుకొని నేను ఆరిజిన్ బకెట్ వేయకుండా సోర్స్ బకెటే వేసుకున్నా, అంటే సేమ్ ఇక్కడ నుండి ఇక్కడికే అవుతుంది, అది మిస్టేక్ కదా. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంది రెప్లికా బకెట్ కదా. అందుకనే మనం ఒకసారి ఏం చేయాలంటే ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకేది సోర్స్ బకెట్ వచ్చేసి బై డిఫాల్ట్ తీసుకునింది, నేను ఇక్కడే క్రియేట్ చేస్తున్నా కాబట్టి. అండ్ డెస్టినేషన్ బకెట్ ఏదవుతుంది నాకు, రెప్లికా బకెట్ అవుతుంది, రైట్. అది అండ్ క్రియేట్ న్యూ రోల్, డన్ డన్ డన్, సేవ్. డన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, నో డు నాట్ రెప్లికేట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్, ఎస్ రెప్లికేట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్. అంటే నువ్వు క్రియేట్ చేసే ముందు ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉంటే అవి కూడా రెప్లికేషన్ చేయాలా, లేకపోతే ఇప్పటి నుండి రెప్లికేషన్ చేయాలా అని చెప్పేసి. ఎస్ రెప్లికేట్ ఎగ్జిస్టింగ్ అంటే నేను ప్రీవియస్గా క్రియేట్ చేయకముందు ఒక ఆబ్జెక్ట్ను అప్లోడ్ చేశాను కదా, నేను అది కూడా కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాను. అది అవసరం లేదు, నాకు కొత్తటి మాత్రం కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాను, సబ్మిట్. నాకు ఇప్పుడు కొత్తటి మాత్రమే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నా. డన్. ఇప్పుడు బకెట్స్లోకి వెళ్దాం. ఏది, నా ఆరిజిన్ బకెట్. ఒక ఒక దాంట్లో ఆరిజిన్, ఒక దాంట్లో డూప్లికేట్, రెండు ఓపెన్ చేస్తాను. వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేసుకొని ఉండాలమ్మా. దిస్ ఈజ్ మై ఆరిజిన్ బకెట్స్, రెప్లికా బకెట్, కమాన్. ఇక్కడ ఏ బకెట్స్ ఉండవు. డన్. ఇక్కడ ఏ బకెట్స్ లేవు, షో వర్షన్స్లో చూసినా ఏ బకెట్స్ ఉండవు, ఏవి చూసినా ఏ ఉండవు. డన్. ఇక్కడ నాకు ఒక బకెట్ ఉంది, బకెట్లో ఆబ్జెక్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ వన్ మోర్ ఆబ్జెక్ట్, యాడ్ ఫైల్, సెకండ్ వన్ యాడ్ చేస్తాను. అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా, అంటే మరీ ఇక్కడ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా అక్కడికి ఏం రాదు, అట్లీస్ట్ ఒక 2 or 3 seconds, ఒక 15 seconds, 20 seconds అలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్తది ఆబ్జెక్ట్ ఉంది కదా, కొత్త ఆబ్జెక్ట్ దీనిలోకి వచ్చింది. దెన్ వాట్ అబౌట్ హియర్, ఇక్కడ మనం రీఫ్రెష్ చేద్దాం పేజ్ను. లోడింగ్ ఆబ్జెక్ట్స్, నో నథింగ్. వచ్చేంత వరకు చేద్దాం. డన్. వచ్చేసిందా. నేను ఇక్కడ ఏమైనా చేశానా, నాది ఏది రిప్లికా సెట్. నాకేది, నేను ఇక్కడ చేస్తుంటే అవి ఇక్కడికి వస్తున్నాయి. బట్ నా రెప్లికాలో నేను డెలీట్ అనేది ఇక్కడ చేశాను అనుకుందాం, డెలీట్ అనేది చేశాను, ఇదేది నేను డెలీట్ చేస్తున్నా. డన్. డెలీట్, డెలీట్, డెలీట్. సార్ ఇది మీరేం అడగచ్చు ఇప్పుడు క్వశ్చన్, ఇక్కడ నాకు నా ఆరిజిన్ బకెట్ ఏదైతే ఉందో సోర్స్ బకెట్లో మీరు డెలీట్ చేశారు కదా, అది ఇక్కడ కూడా రెప్లికా అవుతుందా అంటే నో, కాదు. ఇక్కడ డిలీట్ అవుతుందా అంటే 100% డిలీట్ అవ్వదు, సేమ్ అట్లాగే అలాగే ఉంటుంది. ఇక్కడ అక్కడ నువ్వు డిలీట్ చేసిన ఆపరేషన్ కూడా ఇక్కడ రెప్లికా కావాలి, డిలీట్ కావాలి అంటే వాట్ యూ హ్యావ్ టు చూస్, యూ హ్యావ్ టు సెట్ ప్రాపర్టీస్లో, నాట్ ఇన్ ప్రాపర్టీస్ ఐ గెస్, object lock, not, no, 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 not here, not this one. Okay. Multi-factor, not this one. Delete marker అని ఎక్కడన్నా కనిపిస్తుందేమో చూడండి, delete marker, permissions, here, here, no, no, ownership, no, no, delete marker, individual, no, not here. మేనేజ్మెంట్లో ఉండదు ఇది. పర్మిషన్స్లోనే ఉండొచ్చు అనుకుంటాను. పర్మిషన్స్లోగా చెక్ చేద్దాం. ఆబ్జెక్ట్స్ ఓనర్షిప్, బకెట్ ఓనర్ ఎన్ఫోర్స్డ్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, నో, 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 క్రాస్ జోన్, నో. ఇదేది నా పర్మిషన్స్, ప్రాపర్టీస్లో బకెట్ వర్షనింగ్ ఎనేబుల్డ్ అండ్ డిసేబుల్డ్, స్టాక్స్, నో, నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్, intelligent tiling, not this one, server access logging, not this one, event notifications, no, no,
ఆబ్జెక్ట్లో నాట్ దిస్ వన్, నాట్ దిస్ వన్. ఎక్కడ ఎక్కడ మేనేజ్మెంట్లో నాకు డెలీట్ మార్కర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఐ వాంట్ దట్. దిస్ ఈస్ మై రెప్లికేషన్ రూల్ ఓపెన్ చేశాను. మోస్ట్లీ హియర్ ఉండొచ్చు అని. డెలిట్ మార్కర్ రెప్లికేషన్ అనేది డిజేబుల్లో ఉంది. ఎక్కడ నేను క్రియేట్ చేసుకున్న ఆరిజిన్ టు రెప్లికా అనే రూల్లో డెలిట్ మార్కర్ రెప్లికేషన్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది డిజేబుల్లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఎనేబుల్లో చేసాము అంటే యాక్షన్స్, ఎడిట్, అండ్ దాన్ని మనం ఎడిట్ చేస్తే where it is my delete marker application, not this one, not this one. Yes, this one. ఇది నేను చెక్ ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నాను అనుకున్నాం. సేవ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు ఏదైనా డెలీట్ చేసినా కూడా అది ఎక్కడికి డిలీట్ అవుతుంది, ఇక్కడ సోర్స్ బకెట్ నుండి దీనిలో కూడా డెలీట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దామా కావాలంటే. ఫస్ట్ నేను కావాలంటే ఏం చేయాలి, దీన్ని డెలీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా, డూప్లికేషన్ అవుతుంది. సెలెక్ట్ డెలీట్ అయిపోయింది. నాకు రెండింట్లో ఇది లేదు. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రెండింట్లో లేదు. నేను ఏం చేస్తాను, ఇక్కడ నా ఇమేజెస్ ఏం లేవు. హియర్ నా ఇమేజెస్ ఇక్కడ కూడా ఫస్ట్ నేను ప్రీవియస్గా రెప్లికేషన్ రూల్ క్రియేట్ చేయక ముందు ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వన్ మోర్ ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఏది నా సెకండ్ వన్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేస్తాను. దిస్ వన్ అప్లోడ్ చేసిన తర్వాత నాకేమవుతుంది, ఇక్కడ అప్లోడ్ చేస్తే నా సెకండ్ రెప్లికాలో ఆటోమేటిక్గా ఇక్కడికి అది రెప్లికేట్ అవుతుంది. కమాన్ ఆబ్జెక్ట్, కమ్ ఫాస్ట్, వీఆర్ టేకింగ్ మచ్ టైం. కమాన్ కమాన్ వెయిట్ చేద్దాం. చేసేది ఏం లేదు. ఓకే, డన్, వచ్చేసింది కదా. 21 2 KB. సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే సేమే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హియర్ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ ఆపరేషన్. అదేది, నేను డెలీట్ చేస్తున్నా. దిస్ వన్ డెలీట్. నేను ఇప్పుడు డెలీట్ మార్కర్ ప్రీవియస్గా నేను డెలీట్ చేసినప్పుడు అక్కడ డెలీట్ కాలేదు. ఇప్పుడు డెలీట్ మార్కర్ను నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నాకు డెలీట్ అయిపోయింది. అది వేర్ ఇట్ ఈస్ నా డెలీట్ అయిపోయింది. ఇక్కడ కూడా నాకు డెలీట్ కావాలి. చూద్దాం. పడుతుంది, టైం పడుతుంది, అంత ఇమ్మీడియట్గా మరి కాదు. ఎస్, చూసారా ఆ డిలీట్ మార్కర్ అంటే మీరు ప్రీవియస్గా డిలీట్ మార్కర్ డిజేబుల్లో ఉంటే జస్ట్ మీరు అక్కడ ఏవైతే అప్లోడ్ చేస్తారో అవి మాత్రమే ఇక్కడికి రిప్లికేషన్ అవుతాయి. మీరు అక్కడ ఏమన్నా డిలీట్ ఆపరేషన్స్ చేశారనుకోండి అవి ఇక్కడికి రెప్లికేట్ కావు. అక్కడ డిలీట్ చేస్తే ఇక్కడ డిలీట్ కావడానికి. బట్ నాకు అది కూడా కావాలి, నాకు సేమ్ అక్కడ ఏదైతే డేటా ఉందో నా రెప్లికాలో కూడా అదే డేటానే ఉండాలి S3 స్టోరేజ్లో అని చెప్పేసి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డిలీట్ మార్కర్ని ఎనేబుల్ చేస్తే అది ఇక్కడ నీ రెప్లికేషన్ రూల్లో ఉంది. వేర్ ఇట్ ఈస్ మై రెప్లికేషన్ రూల్ మేనేజ్మెంట్లో దిస్ వన్. ఈ రెప్లికేషన్ రూల్లో మనం ఏం చేసాము, ఇక్కడ లాస్ట్లో దీన్ని ఎనేబుల్ చేశాను. ఇది ఎనేబుల్ చేస్తే ఇక్కడ ఆర్జిన్లో నువ్వు డిలీట్ చేసావు అంటే ఆటోమేటిక్గా అది రెప్లికాలో కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, అది మనము బ్యాకప్, ఈ రెప్లికా సెట్ మనం ఎందుకు పెట్టుకుంటాము, స్టాండ్ బై కోసం కానీ లేకపోతే బ్యాకప్ కోసం కానీ డిజాస్టర్ రికవరీ కోసం కానీ లేకపోతే ఏమైనా టెస్టింగ్ చేయాలనుకుంటే నేను మెయిన్ ఆర్జిన్లో చేసుకోను. ఈ రెప్లికా సెట్ ఏదైతే ఉందో ఈ స్టోరేజ్ క్లాస్లో నేను చేసుకుంటాను. దిస్ ఈజ్ అవర్ టుడేస్ రెప్లికా లైఫ్ సైకిల్. ఏ రకంగా ఉంటుందనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. మన క్లాస్లో ఏం కావాలి, అన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి అంటే 100% వాట్ ఐ హ్యావ్ టు డూ, ఫస్ట్ నా బకెట్ను ఎంటీ చేయాలి. నా బకెట్ సెలెక్ట్ చేసుకో, ఎంటీ చేయి. ఫస్ట్ ఎంటీ యువర్ బకెట్, పర్మనెంట్లీ డిలీట్ ఎంటీ, డన్, ఎగ్జిట్. అండ్ ఇప్పుడు ఏం చేయొచ్చు నువ్వు, డిలీట్ ఆర్జిన్ నేమ్ అండ్ డిలీట్. ఎస్, లైక్ దిస్. ఇది డిలీట్ అయిపోయింది. ఇది డిలీట్ అయిపోయినంత మాత్రం నాకు రెప్లికా కూడా ఉంది కదా, ఇక్కడ డిలీట్ అయిపోతే అది డిలీట్ అయిపోదు. నువ్వు దాని లోపల వేసిన ఆబ్జెక్ట్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా యూ హ్యావ్ టు ఎంటీ టు డూ ఎంటీ, Control C Control V, ఎంటీ
అండ్ ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్. అండ్ ఇప్పుడు దీన్ని కూడా మనము డిలీట్ చేద్దాం. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా కూడా డిలీట్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే చార్జెస్ పడతాయి. ఎంత ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అయినా కూడా చార్జెస్ పడేంత వరకు మనం తెచ్చుకోకూడదు, ఎందుకంటే 6 మంత్స్ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు వాటి ఇచ్చిన డాలర్స్ ఉండాలి కాబట్టి, ఫ్రీ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయి. ఓకే, రైట్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసమో లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఉంటే నేను చెప్తున్నా, ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు మనకు క్లౌడ్ సెషన్స్ అండ్ నెట్వర్కింగ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదు అంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా ఆ, నేను మిమ్మల్ని రీచ్ అవుతాను. ఫీ స్ట్రక్చర్ దానికోసం అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే నేను ఒక వీడియో పంపిస్తాను, దాంట్లో చూసుకోవచ్చు ఏమేమి మనకు సిలబస్లో కవర్ అవుతాయి అని చెప్పేసి. మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది, అరౌండ్ 10% టు అప్ టు 30% వరకు డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే పెద్దవి ఏమి కాదు, మీరు అట్లీస్ట్ కొన్ని వీడియోలు చూడాలి, దాని కింద కామెంట్ పెట్టాలి, వాటికి లైక్స్ చేయాలి, అంతే, దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫోక్స్.